ఎంఏ చిదంబరం స్టేడియం మరో బిగ్ ఫైట్కి సిద్ధమైంది. ఒకవైపు వరుసగా 4 మ్యాచ్లు ఓడి ఎలాగైనా గెలవాలన్న సీఎస్కే, మరోవైపు ఎల్ఎస్జీ చేతిలో క్లోజ్ మ్యాచ్లో లూజ్ అయిన కేకేఆర్. గెలుపు ఎవరిది? ముందుగా ఈ మ్యాచ్ సీఎస్కేకి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే 4 ఓడిన సీఎస్కే ఇకపై మ్యాచెస్ అన్నీ కూడా డూ ఆర్ డై లాంటివే. వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ వల్ల ఐపీఎల్ నుండి రూల్ అవుట్ కాగా, అతని ప్లేస్లో ధోనీ మరోసారి లీడ్ చేయబోతున్నారు. ధోనీ లీడర్షిప్లో సీఎస్కే గోల్డెన్ పీరియడ్ చూసింది. 12 సార్లు ప్లే ఆఫ్స్, 10 సార్లు ఫైనల్స్, 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచారు. మరోవైపు కేకేఆర్ రహానే లీడర్షిప్లో అదరగొడుతుంది. ఎస్పెషల్లీ రహానే యాజ్ ఏ కెప్టెన్గా 100% న్యాయం చేస్తున్నారు. మరోవైపు రింకు సింగ్ ఫినిషర్లా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ కూడా కేకేఆర్దే. క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఒకసారి మంచి స్టార్ట్ ఇస్తే భారీ పరుగులు చేయడం పక్కా. అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కాంబినేషన్తో డేంజరస్గా ఉంది కేకేఆర్. ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో సీఎస్కే 3 గెలిచింది, కేకేఆర్ 2 గెలిచింది. బట్ కంపేరింగ్ టు సీఎస్కే ఈ సీజన్లో కేకేఆర్ స్ట్రాంగ్గా ఉంది. సీఎస్కే 200+ స్కోర్ టార్గెట్ చేయడంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ సీఎస్కే చేస్తే కేకేఆర్ని 180 లోపే కట్టడి చేయాలి. మరి ధోనీ లీడర్షిప్లో సీఎస్కే మరోసారి గోల్డెన్ ప్లేస్లోకి అడుగు పెడుతుందా, లేక కేకేఆర్ డామినేట్ చేసి మ్యాచ్ గెలుస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.